వివాహ భోజనంబు వింతైన వంటకంబు యాలవారి విందు అహహ నాకే ముందు నా భార్య ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఉప్పు కారమై ఎక్కువేసినాను అది ఏమంటదో ఆహా. ఇదేమి పని నాయన ఈ భోజనాలు చేయడం ఏదైనా పని చేసుకునింటే బాగా ఉంటుంటుంది ఏదో మాడిపోయినట్టుంది అబ్బా ఈ ఆఫీస్ వర్క్లు టెన్షన్ అబ్బా బాబా ఓయ్ ఓయ్ ఏమండి చేసురా అబ్బా కర్మ వంట అయిందా అయింది ఏం పెట్టినా తాలింపు అదే బీరకాయ చేసినానులే బాగా చేయకు నీకుంటే తాలింపు తొందర చెప్పు సరే సరే ఆకలేస్తుంది డ్రెస్ మార్చుకోను ఏమన్నా ఏమన్నా కర్మరా ఏదన్నా పని చేసుకుంటే హాయిగా బంగారులాగా దాంతోనే పని చేపిస్తుంది. ఇప్పుడు నాకేం పని లేదు పాడలేదు, ఇప్పుడు దానికి అన్ని వేసి పెట్టాల్సి వస్తుంది. ఇది వెదవ బిల్డప్ ఎక్కువ దీనికి నా పెళ్ళానికి. ఇది అమ్మ లేకపోతే ఇదేం పని ఏం లేదా. ఓయ్ కర్రా ఏమండి కూర్చో కూర్చో. నీ పర్మిషన్ ఉంటే కూర్చుంటాండి. అంత రెస్పెక్ట్ వద్దులే కూర్చో. కదండి సరుకులు ఏమైనా ఉన్నాయి లేదా ఇంట్లో? అన్ని సరుకులు వచ్చేసి నూనె అయిపోయింది, ఆయిల్ అయిపోయింది, ఉప్పు అయిపోయింది, బ్యాల్ అయిపోయినాయి, బియ్యం కూడా అయిపోయినావండి. అవునవునా సరే సరే అదేమో గాని రాత్రి కూరలో కారం ఎక్కువ వేసినావు. అదే అది ఆలోచించుకుంటా ఒక స్పూన్ ఇట్లా అట్లా పడిపోయింది అంతే. ఏం లేదు పడుతుంది అది. గుత్తి వదులుతుంది నీకు, పప్పు గుత్తి తిరుగుతుంది నీకు. ఏమేది చూసి జాగ్రత్త ఒళ్ళు కంట్లో పెట్టుకొని వంట చేయి. నా కర్మ కర్మ. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాడు ఉండి అది కూడా చేత కదా. ఏం పిల్లని చేస్తే తెలుస్తుంది నీకు. సరే సరేలే పో. ఏమే ఏమే ఇంత నాతో చేపించే బదులు పర్మిషన్ పెట్టకూడదు. అయ్యే నీకే కూడుదండక మళ్ళీ దానికి ఒక అన్నం ముద్ద అన్నం పెట్టాలా దానికి నేను? సరే 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 వద్దులే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలపోసలుకేమున్నది, ఇద్దరం ఒకటే కలిసిపోతే ఇంక బంగారు లెక్క ఉంటది. నా స్వామి రంగా హాయ్. ఆయన సుందరం భీమసేన ఏం చేస్తుండవు నాయన? అబ్బా ఈయన వచ్చానా? అదేం బాయా ఈయన వచ్చా. రా 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 రా. ఏమయ్యా సుందరం? ఏందయ్యా నీ పని? నీ భార్యనేమో ఆడి మనిషిని బయటకు పంపిస్తే, నువ్వేమో ఇంట్లోనో వంట పని, ఇంటి పని, వంట పని, మంట పని చేస్తే, ఆ పక్కన ముసలోడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏమి నీ గురించి ఊరంతా టామ్ 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 చేస్తున్నాడు. ఏదో ఒక పని చూసుకుంటే ఈ గతి దిగబడుతుండయ్యా నీకు సుందరం. ఏందయ్యా ఈ పని నీది? ఏం చేయమంటావేమో మరి, నాకేమో పని రాలే, దానికేమో వచ్చింది, అదేమో బయట ఉద్యోగం చేసుకొని వస్తా ఉంది. నేను నా కర్మ వంటలు చేయడము, కసులు నూకడము, బండలు తుడచడము అంతా నేనే చేస్తా ఉన్నా. ఏదన్నా పని చూసుకోవయ్యా సుందరం. నీ వల్ల కేరళ ఉన్న మొగళ్ళ కళ్ళ మర్యాద పోతుందయ్యా సుందరం. అబ్బా ఏమయ్యా సుందరం, పొద్దున లేస్తావు, ముసుకేసుకుంటావు, ఎండ నీళ్ళు చల్లుతావు, ఇంట్లో పోయి ముగ్గు తెచ్చుకుంటావు, శుభ్రంగా ముగ్గేస్తావు. నీ వల్ల ఎందుకయ్యా అందరికి మొగాళ్ళ కల్లా చాలా చెడ్డ పేరు వస్తుందయ్యా. ఒకవేళ ఏదైనా ఉద్యోగం కావాలని చెప్పయ్యా, నేను ఇప్పిస్తా ఇంత తగ్గించుకొని. ఎందుకయ్యా ఈ పని చేస్తావు? ఏందయ్యా సుందరం ఇది? ఆలోచించవయ్యా సుందరం. నాకేమన్నా శోక మామ, నేను కూడా బయట ఉద్యోగం చేయాలని నా మనసులో ఉంది. చాలా ఉద్యోగాలకు నేను అప్లై చేసుకున్నా, కానీ అన్ని జాబులలో వచ్చి రిజెక్ట్ అయ్యి ఇదైపోయింది. నాకేం కర్మ పట్టిందా? ఇంట్లో కసులు కూడము,
బండలు తుడచడము, అంట్లు తోమడము, వంట చేయడము. నాకేం మావా ఏమంటే తప్పదని చేస్తుందా, లేకుంటే నాకేం కర్మ పట్టిందా? నేనే బయటకు పోయి జాబ్ చేసుకొని బంగారులాగా బతుకుతుంది. లేదు నా కర్మ, ఏం చేస్తావు? కాదయ్య సుందరం, ఇదే పనేననే ఏమమ్మా లాస్ట్కి పంపడక్కడ చెప్పడైతావయ్యా నువ్వు. లాస్ట్కి నువ్వు ఏం చేస్తావు తెలుసా? నైటీలు వేసుకుంటావు, ఉన్నీలు వేసుకుంటావు, లేడీ డ్రెస్ వేసుకుంటావు. ఏందనుకోండి అసలు నేను మొగ పుట్టుకుపట్టినా ఏందనుకోవడవా? అసలు అక్కడ జంప దీంట్లో మరి ఏం తక్కువ లేదయ్యా సుందరం. మొగన్ నేను తక్కువనే లేదు, ఉద్యోగం లేదు కాబట్టి నేను ఇంట్లో పని చేస్తున్నా. లేకపోతే నా బాగా అంటే తలాక్ చేస్తా. నువ్వు ఎక్కడ చేస్తావయ్యా? ఆమె నిన్ను బెదిరించి ఏదో బ్యాగ తెలుసుకొని బయటకు ఉద్యోగాన్ని వదిలి బెదిరిస్తాను. ఏందయ్యా మామా పో, నాకు ఉద్యోగం వచ్చిందంటే అయినా దాన్ని చూపెట్టప్పుడే చూడు. మరి అప్పుడు నా తలక ఏది కొట్టేది ఎక్కడ ఉద్యోగం అవుతుంది ఏదో చెప్పాలి. వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఉద్యోగం. అప్పుడు ఈ గంటలా ఏం పట్టుకునేది ఏం లేదు, మొత్తం నేను కూర్చొని బంగారు లేకుండా దాంతో పని చేపిస్తాను నేను. ఎప్పుడో కొట్టిపోయింది. ఏది కొట్టిపోయిందా? ఉద్యోగం ఉంది, ఇంకా చేతిలో సేవ ఉంది, బలం ఉంది. ఆయన రాత బాగుంది, బ్యాగ్ వేసుకొని పోతుంది. నిండి వంటగదిలో కూర్చోబెట్టింది. ఏమో సామె ఆ మాట అంటావు? మామయ్య నువ్వు ఇట్లా ఉండవు. నీకు తప్పదయ్యా సుందరం. బాగా చెప్పినా పో. అంతా చెప్పొచ్చిన వాళ్ళే మంచిగా ఏదైనా చెప్పామని వస్తారంటే ఎవరు రారు, అంతా ఉల్టా చెప్పే పోతా ఉంటారు. మళ్ళీ చెప్పడానికి వచ్చినాడు ఇతని. అబ్బాయి ఎవడు చేయడా ఇంట్లో ఏమి? ఇతను ఒక్కడేమో చీరలో కూర్చొని బాగా ఉంటాడంట. అందరు చేస్తూనే ఉన్నారు. ఇదేమయ్యా అంత పుచ్చులు ఉంది. చూడయ్యా నరసారంలో ఉండబడి చూడు. అవును నిజమే కదా. ఏమి సంసారం అయ్యా, సంసారం పట్టింది. ఏమయ్యా ఈ బతుకు ఏం బతుకా? నీ బతుకు దబ్బిగా చచ్చిపోవడం మంచిదయ్యా. ఇదే నీ పని, ఇంత మనిషి అనిపించుకొని ఇంటి వంటలు పని చేసేది ఇది ఒక బతికేమయ్యా బతుకు. సుబ్బయ్య ఊరుకో ఉండు, వచ్చినావు ఊక కూర్చో, లేకపోతే టమాటో చేసుకొడతావు. కాదయ్యా సుబ్బయ్య, చెప్పు. ఇట్లా ఉంటే ఏమన్నా బాగుందయ్యా? కరెక్టే అనుకుంటారయ్యా మంది. కరెక్టే, అందుకని ఇతన్ని మార్చుతాం. అందులో మన స్నేహితుడు మార్చుతాం, ఖచ్చితంగా మార్చుతామయ్యా. ఎవరు మారుస్తారయ్యా? నిన్నే మార్చనీకి వచ్చినాం సుందరం. అదే ఏం మారుస్తారు మీరు? మా మిత్రుడవయ్యా నువ్వు. ఈ పని చేయకూడదు నువ్వు. ఆడమని చేసేది మగవాడి చేస్తున్నావు నువ్వు. మాకు బాధ అనిపిస్తుందయ్యా. మరి ఏం మారుస్తావు అంటున్నా? ఏదో రూట్ ఆలోచన చేస్తాం. ఏం ఆలోచిస్తావో ఏం కథనో. కాదయ్యా సుబ్బయ్య, చెప్పయ్యా. ఇంతవరకు మా ఇంట్లో ఈ ఇలకత్తి ఎక్కడుందో నాకు తెలియదయ్యా. తెలియదు. కరెక్టే. ఇంతవరకు తెలియదయ్యా ఎక్కడుందో. అవును, మా ఇంట్లో కూడా ఎంతయ్యా. నాకైతే పప్పు గుత్తి పప్పుడు ఏమేది అది ఎక్కడుందో ఎక్కడ పెడుతుందో నా భార్య నాకే తెలియదు. మళ్ళీ ఆయనకు అన్ని అందుబాటులో ఉన్నాయి, మాకు ఎక్కడుండేది నాకైతే తెలియదు. మళ్ళా కాదయ్యా సుందరం, నువ్వు మా మాట ఇంటి నిన్ను మార్చుతామయ్యా. మాట ఎట్లా మారుతావు? నేను చెప్తామా, ఐడియా చెప్తా నీకు. ఐడియా చెప్తా అంటే నేను మారవచ్చిన అంటే అంటే ఈ కూరగాయలు కట్ చేయడము, ఇంట్లో కసువు నూకడము, బండలు దూడ్చడము, అంట్లు దోమడము, వంట చేయడము ఇవల్ల చేయకుండా నేను బాగా దర్జాగా ఉండవచ్చు కదా మీ లెక్కనే. మాలాగా దర్జగా తిరగాలని నిన్ను మార్చడానికి. చాలా మంచిదయ్యా, బాగా వచ్చినారు నా కోసం. దాని కొరకే వచ్చాము. దిక్కుమాల పనులు చేయలాగా వస్తున్నా నేను. ఏమయ్యా సుబ్బయ్య, చెప్పండి. ఏమంటావా? మరి చెప్పేసేయండి, ఇంకేముంది? చెప్పాల్సిందే, ఖచ్చితంగా చెప్పాల్సిందే, మాట్లాడాల్సిందే మనము. అంతేనంటావా? అంతే. చెప్పేయమంటావా? చెప్పేసేయండి. ఏమి లేదయ్యా సుందరం, నీ పెళ్ళాము నీ మాట వినాలా వద్దా? వినలా. ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది పెళ్లి చేసుకున్న కాడ నుంచి ఇంతవరకు దాని మాటనే వినాల్సి వస్తుంది. నా మాట అది వినడం లేదు. అది
అది ముందు ఏడుంది పడకమల్లేది వచ్చాయి. వద్దు సుందరం, తొందర పడద్దు. మరి ఏం చేయమంటావే? నేను పెళ్లి చేసుకున్నా కాడ నుంచి అయ్యే అయ్యే బండలు తోడుస్తున్నా, అంట్లు తోముతున్నా, ఎంత పని వంట చేస్తున్నా. మీకు ఏం తెలుసు నా బాధ? మనం ఏమన్నా తప్పు చేస్తున్నామా? ఏం లేదు, మనం సలహా ఇస్తున్నాం. మంచిదా? ఆగవయ్యా, ఆగు ఆగు. నీ భార్య నువ్వు చెప్పినట్లు వినాలి కదా. వినాలి వినాలి వినాలి. మమ్మల్ని ఆలోచించుకోని. సరే సరే సరే, మీరు ఆలోచించుకోండి. సుబ్బయ్య ఏమనేదేమని మీరు చెప్పేసేయండి. ఇంకా ఆయన ధైర్యం నూడిపోయండి. ఏదన్నా ఉంటే ఒక సలహా ఇవ్వండి. ఇష్టం 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 సుందరం. అది ఇచ్చి నిన్ను మార్చడానికే కదా మేము వచ్చింది. చాలా సంతోషం. ఇచ్చి నిన్ను మార్చడానికే కదా వచ్చింది. చాలా అలాగే తిరుగుతావు అయ్యా నువ్వు కూడా. తొందర పడద్దు, ఏదా చెప్పేస్తారు. ఇన్ని రోజులు చేసినా తొందర ఏం పడను, ఉంటాను. మంచిది మంచిది. చెప్పండి మళ్ళీ ఆయనకు సలహా ఇవ్వండి, ఏదోటి మార్చడానికి ప్రయత్నం చేద్దాం. ఏమి లేదు అయ్యా సుందరం. చెప్పు చెప్పు. చెప్పినట్టు చెయ్యయ్యా సుబ్బయ్య. చెప్పండి. రాత్రికి రాత్రికి అయ్యా రాత్రికి ఫుల్ బాటలు తెచ్చి కొట్టేసి, అంటే ఫుల్ బాటిల్ కొట్టి ఇంకా శుభ్రంగా ఫుల్ బాటలు కొట్టేసి అయ్యా. అంటే ఆవిడ ఏదో ఇంటికి వస్తుంది కదా, వచ్చినప్పుడు నిన్ను ఏదో అంటుడు. అంటది అది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. అంటే ఫుల్ బాటిల్ తాగి కుమ్ముడు తెల్లగయ్య తెల్లగైన తర్వాత చూడు ఎట్లా మారుతావు. నీ ఎంత నువ్వే మాట చెప్పినావు. నీ మాట ఖచ్చితంగా ఉంటుందయ్యా. ఈ రోజే ఫుల్ బాటిల్ తెచ్చుకున్నా. ఈ రోజు రాత్రి దాని కథ ఏం కథ. ఈ రోజు దాన్ని చూస్తా. నేను చేయొద్దు. సరే మరి ప్రశాంతంగా తొందరపడద్దు. తొందరపడద్దు సుందరం. నువ్వేమంటావు సుబ్బయ్య? కరెక్టే అండి, మీరు చెప్పేది కరెక్టే. నిదానంగా పోయి తీసుకొచ్చుకొని తొందరపడకుండా అయ్యే చెప్పినట్టు పాటించు. ఆవిడ చెప్పిన మాటల్లో వినవయ్యా. వింటాను. లోపలికి వెళ్ళి వేసుకొని తర్వాత ఏమంటావు సుబ్బయ్య? మంచి సలహా ఇచ్చినావు. ఆ పని చేసి సుందరం. అప్పుడు నువ్వు మారాగానే దర్జాగా తిరుగుతావు. బయట ఎంత సంతోషకరమైన సలహా చెప్తావు. ఏమంటావు సుబ్బయ్య? ఈ రోజు రాత్రి చూడు, దానికి బొమ్మాలి నిన్ను వదలా. కాదయ్యా, మేము అంతో ఎంతో బాగున్నామంటే ఫుల్ బాటలే. మా వెనక ఉండేది కూడా ఫుల్ బాటలే. కారణం నువ్వు కూడా ఫుల్ బాటలు ఖచ్చితంగా తెచ్చుకొని ప్రయత్నం చెయ్యి. మంచిది. నేను వెళ్ళొస్తాం మళ్ళీ. మంచిది మామ. ఆ ఫుడ్లు బాటలే నీక నీ మేలు పనులు చేస్తుంది అయ్యా సుందరం. దీన్ని మాత్రం మర్చిపోతుంది. అన్ని జరుగుతాయి. దీన్ని మాత్రం మర్చిపోతుంది. నమస్తే. ఏం ఫుల్ బాటలు అమ్మాయ్యా. మమ్మల్ని నిన్ను వదలనే. నన్ను ఇన్ని సంవత్సరాలు పట్టి పీడించినావు. నిన్ను వదల. ఈ రోజు రాత్రికి ఫుల్ బాటిల్ తెచ్చుకొని ఓపెన్ చేసుకొని బాగా గ్లాస్ లో పోసుకొని తాగి నీ కథ చూస్తా. ఇప్పుడు నీకుందే బొమ్మాలి. ఉంది కొంచెం ఉందే బొమ్మాలి ఉండు. ఇది ఈ రోజు ఇదే నాటకం. దాని కథ చూస్తా ఈ రోజు. బొమ్మాలి నిన్ను వదలా. బొమ్మాలి నిన్ను వదలా. నిన్ను కథం చేసి పడేస్తా. నన్ను చేయలేమంటావా నువ్వు? నన్ను అన్ని చేయమంటావా? పశువులు నూకమంటావా? బుద్ధలు తూర్చమంటావా? చాలా హింస
ఎప్పుడు అన్నీ కదక్క ఎప్పుడు ఎందుకంటే మామూలే అక్క సంసారం అన్నాక ఒకసారి పడతా ఉంటే ఒకసారి ఎడిగా పడితే అంతే అవి ఏమీ లేదు ఎప్పుడు కొట్లేని ఏమయ్యా సుబ్బయ్య చెప్పయ్యా మన ప్లాన్ బాగానే వర్కౌట్ అయ్యిందయ్యా. మరి మనం అంత ప్లాన్ చేసినాము, ప్లాన్ సక్సెస్ అయింది. ఎంతమంది మార్చలేదా మనం బాధ చూడలేక మీరు మా ప్లాన్ చేసినారయ్యా. అయిపోయింది కొద్దిగా ఏడవకుండా కొంచెం ధైర్యం తెచ్చుకొని ఉండు. కొంచెం నేను పొయ్యి మీద అన్నం పెట్టినా పోయి వస్తానక్క. సరే జాగ్రత్త అక్క. సరేనండి, మీరు ఇప్పటికీ బాగా చూసుకుంటానండి. నేను నువ్వు ఆకలి కొనింటావు, వంట చేసి పెడతానండి. సరే సరే వంట చేసి పెడతాను. మంచి అంకుల్ మీరు కూడా ఇన్నే ఉండండి అంకుల్. అందరు ఫోన్ చేసుకొని పోతారు కానీ ఓకేనా అందరూ నువ్వేమో విష్ణుమూర్తిలాగా వస్తుంది, నువ్వేమో బ్రహ్మాదిలాగా వచ్చి నా జాతగానే మార్చింది కదా మామా. సుబ్బయ్య సుందరం మందే మనకు ధైర్యమయ్యా, మందే మనకు ధైర్యం. బాగా పనిచేసిందయ్యా మీ ప్లాన్. మందే ధైర్యం బా. పొద్దుమూకులు తాగడం మంచిది కాదయ్యా. ఎప్పుడో తాగితే దానికి అర్థం ఉంది కాబట్టి కొంచెం తగ్గించుకోయా. సరే సరే సంసారం బాగా పెట్టుకో. సరే సరే. ఓహో, ఆయనకి మందు తాగమని సలహా ఇచ్చింది మీరా? మందు తాగి పిల్లల్ని కొట్టమని ఏ చరిత్రలో చెప్పారండి మీకు? అంటే మీరు మందు తాగకుంటే మొగలు కాదా?